నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఆదాన్ రుచులతో పాటు పొలిటికల్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, హెల్త్ టిప్స్, డివోషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో ఆదాన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి ఆదాన్ యాప్తో కనెక్ట్ అయిపోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా? కొన్ని రకాల స్వీట్స్ ఉంటాయి. కేవలం అవి రుచులను మాత్రమే పంచి ఊరుకోవు, అవి పుట్టిన ఊర్లకు కూడా పేరు తీసుకొస్తూ ఉంటాయి. అదే కోవకు చెందుతాయి కాకినాడ కోటయ్య గాజా, తాపేశ్వరం మడత గాజా, ఆత్రేయపురం పూతరేకులు. ఇలాంటి కోవలోనే మరో స్వీట్ కూడా ఉంది, అదే పెనుగొండ కజ్జికాయలు. వీటికున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఈ స్వీట్ ఖండాంతరాలు దాటి తన రుచులను విస్తరిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. ఈ పేరు చెప్పగానే పచ్చని ప్రకృతి అందాలతో పాటు వాసవీమాత ఆలయం కూడా చాలామందికి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాసవీమాత ఆలయం అంత ఫేమస్, అమ్మవారు అంత ఫేమస్. అయితే ఇదే ఊరిలో ఓ తీపి గుర్తుగా ఓ స్వీట్ కూడా చాలా బాగా ఫేమస్. ఇప్పటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది, అదే పెనుగొండ కజ్జికాయ. అసలు ఈ స్వీట్ ప్రస్థానం ఎలా మొదలైంది, అలాగే ఈ వినాయక స్వీట్స్ అనే ఒక షాప్లో ఉన్నాం. ఈ వినాయక స్వీట్స్ ప్రస్థానం ఎలా మొదలైంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు షణ్ముఖ కోటిలింగాలు. షణ్ముఖ కోటిలింగాలు, కోటి గారు అంటూ ఉంటారు కదండి మిమ్మల్ని అందరూ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వినాయక స్వీట్లో కజ్జికాయ అంటే ఒక వరల్డ్ ఫేమస్ అనమాట. అసలు ఏంటి ఈ కజ్జికాయ స్టోరీ ఏంటి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? ఇది నాన్నగారు స్టార్ట్ చేశారండి. మినిమం ఒక 50 సంవత్సరాల పైన అవుతుంది. 50 సంవత్సరాలు. నాన్నగారి పేరేంటండి? కాళిదాస్ గారు. కాళిదాస్ గారు. నాన్నగారు స్టార్టింగ్ బండి అండి, బండి మీద అండి, బండి మీద చేస్తూ అలాగే చిన్న షాప్ పెట్టారు. తర్వాత నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ షాప్ని మనం ఇంకా అభివృద్ధి చెందించాలని చెప్పి పెద్ద షాప్ చేసాం. కజ్జికాయ ఏంటంటే అందరూ మామూలుగా పొడిదే కొబ్బరి పెడతారు. అవునండి. మనం కొబ్బరిలోనే బెల్లం, జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ వేసి పాకం పెడతారండి. బెల్లం ప్రత్యేకంగా బెల్లం పాకం పెడతారు. ఎందుకు ఇంత బాగా ఫేమస్ అయిందంటే ఏం చెప్తారు? అసలు ఇంత అంటే చాలామంది అంటే ఈ గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏమైనా సరే మీ స్వీట్ ఉండాల్సిందే అంటారు. ఏంటి అసలు మీ స్వీట్ ప్రత్యేకతలు ఏంటి? అసలు ఆ స్వీట్ ఏంటి, క్రేజ్ ఏంటి ఇక్కడ జనానికి? అంటే కొబ్బరితో చేయడం వల్ల అండి అది. పాకం కూడా మనం డ్రై చేస్తాం. ఓకే. ఫుల్గా డ్రై చేసి ఏది పాకం పెట్టి కొబ్బరిలోనే పెడతాం. బయట అందరూ మామూలుగా పెడతారు. దానివల్ల మనకి ఇంత పేరు దొరుకుతుంది. అసలు ఎలాంటి తయారీ విధానం, ప్రాసెస్ ఎలా అండి? మామూలుగా కొబ్బరినే కూర తీసండి, కూర తీస్తారు. దాన్ని డ్రై చేసి బెల్లం పాకం పెట్టి కజ్జికాయలో పెట్టి దాన్ని ఆయిల్ ఫ్రై చేసి పాకం వేస్తాం. అంటే చాలా చోట్ల చేస్తారు కానీ మామూలు చాలా అన్ని చోట్ల డ్రైది ఉంటుందండి, ఈ ఫినిషింగ్ ఉండదు. డ్రైది ఉంటుందండి, మనం పాకం వేస్తాం. అసలు ఎక్కడెక్కడ వరకు మీ కజ్జికాయ ట్రావెల్ అయిందండి? అంటే ఎక్కడ వరకు? ఈస్ట్ గోదావరి, వెస్ట్, వైజాగ్, హైదరాబాద్, చెన్నై. అంటే గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే దేశాల్లో ఉంటే కూడా ఇక్కడ నుంచి యుఎస్ కూడా వెళ్ళిందండి. సింగపూర్, యుఎస్, దుబాయ్, అక్కడ చేసేవాళ్ళు, వర్కర్స్ వీళ్ళందరూ పట్టుకెళ్తూ ఉంటారు. అక్కడ కూడా ఫంక్షన్కి ఏమైనా కావాలంటే ఫోన్ చేస్తే మనం సప్లై చేస్తూ ఉంటాం. మినిమం 5 కేజీల కాడి నుంచి ఎంతైనా సప్లై చేస్తాం ఎక్కడికి. కానీ అంటే అసలు ఆర్డర్ ఇవ్వాలి అంటారు, అంత అంటే త్వరగా అయిపోద్ది అంటే ఒకసారి కేజీ కూడా దొరకదండి, అర కేజీ కూడా దొరకదు. కేజీ పెళ్ళిళ్ళ సీజన్ అయితే మాత్రం అసలు మీ దగ్గర టైటేనండి. ఈ స్వీట్కి బాగా గట్టిగా డిమాండ్ ఉంటుందండి. డిమాండ్. వినాయక స్వీట్స్లో ఈ కజ్జికాయ కాకుండా ఇంకేమేమి ఉంటాయండి? కజ్జికాయ కాకుండా పూతరేకు కూడా ఉంటుందండి, బొబ్బట్టు, సున్నుండ, ఆంధ్ర పిండి వంటలు అన్నీ ఉంటాయి. అన్ని రకాల స్వీట్లు, పిండి వంటలు. ఆంధ్ర పిండి వంటలు, కలాకండ్, బెంగాలీ, బేకరీ ఐటమ్స్ అన్నీ చేస్తాం. మెయిన్ ఐటమ్ అది కజ్జికాయ. కానీ ఇప్పుడు ఇదే దాని మీద చాలామంది ఆధారపడినట్టున్నారు కదా. అంటే మీరు స్టార్ట్ చేశారు,
మీ ఫ్యామిలీతో పాటు మీ ఊర్లో కూడా చాలా మంది దీని మీద ఆధారపడి మనం ఈ వర్క్ కల్పించాము. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీ నాన్నగారు స్టార్ట్ చేసింది అంటే ఒక్కలే స్టార్ట్ చేసి ఉంటారు అంటే నాకు తెలిసి అయితే మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళే స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మీ షాప్లోనే చాలా మంది ఉపాధి పొందుతున్నారు. మీ ఊర్లో చాలా మంది ఇదే పేరు మీద ఈ కజ్జికాయ పేరుతో చాలా మంది ఉన్నారు. మీ పేరు మీద అంటే మీ స్వీట్ పేరు మీద చాలా షాపులు వెళ్తారు. వైజాగ్లో పట్టుకెళ్ళి అక్కడ సేల్ చేసుకుంటారు. పెనుగొండ కజ్జికాయ, తాపేశ్వరం కాజా ఇవన్నీ మిక్సింగ్ కలిపి పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడెక్కడ ఫేమస్ ఐటమ్స్ అన్ని పట్టుకెళ్ళి అమ్ముతారు. మనం కజ్జికాయ అసలు ఎలా ఫీల్ అవుతున్నారండి? అంటే మీ నాన్నగారితో మొదలైన ప్రస్థానం ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంత మంచి పేరు తెచ్చుకుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి నాన్నగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. డబ్బు అంటే అందరూ సంపాదించారు. అవునండి. ఎన్ని కోట్లు ఇచ్చినా సంపాదించింది పేరు. అలాంటిది నా నాన్నగారు కడుపున పుట్టడం మాకు చాలా సంతోషం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఇదిగా ఉన్నా, చాలా ఫీల్ అవుతున్నాను. అందరికీ వ్యాపారాలు చేస్తారండి, కానీ నాన్నగారు అవకాశం మాకు ఇచ్చి పేరు తీసుకొచ్చారు. డబ్బు అంటే ఆయన ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అప్పుడు సింగిల్గా మొదలైన జర్నీ అంటే చాలా కష్టాలు ఉంటాయి. అన్ని కష్టాలను దాటుకుని ఆయన అంత పేరు సంపాదించారు. అది పేరు కూడా మేము నిలబెడతానని అనుకుంటున్నాను. బ్రాంచ్లు ఎక్కడ లేవండి, పెనుగొండ. మా అన్నయ్య గారు మట్టుకు తణుకులో పెట్టుకున్నారు. మా అన్నయ్య గారు తణుకులో. ఇద్దరు అన్నదమ్ములు అండి. నాన్నగారు చూసింది నేను చూసుకుంటున్నానండి. అన్నయ్య గారు ఏమో తణుకులో పెట్టారు. షాప్ టైమింగ్స్ ఏంటండి? మీ స్వీట్ షాప్ మార్నింగ్ 8 గంటలకు తీస్తామండి, నైట్ 9 గంటలకు క్లోజ్. 9 గంటల వరకు ఉంటుంది. ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గానే చేస్తాం. కజ్జికాయ అన్ని స్వీట్స్ ఏ రోజు ఆ రోజే తయారు చేస్తాం. పండగ సీజన్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది. పండగ సీజన్లో కూడా డిమాండ్ ఉంటుందండి. సెలవు లేదండి షాప్. కస్టమర్లు ఊరు తీర్చిన తర్వాత మేము షాప్ సెలవు పెట్టుకుంటాం. పండగలు 2 రోజులు షాప్ తెరిచే ఉంటాం. పండగలు అయిపోయిన తర్వాత మేము షాప్ క్లోజ్ చేసుకుంటాం. వీక్లీ ఏమన్నా సెలవు ఉందండి? సెలవు లేవు. ఒకరి తర్వాత ఎవరొకరు రొటేషన్ ఉంటూనే ఉంటారు. ఎంతమంది మీ షాప్లో వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు? ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. 10 మంది, అందులో ఒక 5 మంది 6 మంది. మా ఫ్యామిలీ 10 మంది మెంబర్స్. సినిమా యాక్టర్స్ కూడా చాలా మంది పట్టుకెళ్తూనే ఉంటారు. ఈ వినాయక్ గారు అంటే బాగా వాళ్ళ ఫాదర్ కూడా బాగా ఇదిగా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. యాక్టర్స్ ఎవరన్నా హైదరాబాద్లో ఎవరన్నా పట్టుకెళ్తూనే ఉంటారు. పండగకి సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచో కోడి పందాలకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ మనకి కజ్జికాయ పట్టుకెళ్ళకుండా అసలు ఉండరు. నిజంగా అంటే ఒక రకంగా ఊరికే పేరు తీసుకొచ్చిన స్వీటు చాలా గర్వపడాలి. గోదావరి జిల్లాలకే పేరు తీసుకొచ్చినట్టే చెప్పుకోవచ్చు నిజంగా. ఈ షాప్లో 12 సంవత్సరాలు చేస్తున్నాను సేల్స్ మెన్ కింద. స్వీట్ ఐటమ్ తోటి బేకరీ కూడా చేసాం. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కేకులు, కూలింగ్ కేక్ ఏంటి, మామూలు కేక్ ఏంటి అన్నీ బాగా చేస్తారు. మీకు ఏ ఆర్డర్ ఇచ్చినా చేస్తారు. సేల్స్ అంతా బాగానే ఉంటుంది. మీకు సీజన్ టైంలో అయితే ముందుగా బుక్ చేసుకోవాలండి. అది బుక్ చేసుకుంటే మీకు అంత ఉంటుంది, ఫోన్ ద్వారా బుక్ అవుతూ ఉంటుందండి. అది కజ్జికాయ కాస్ట్ 300 అండి. అందులో జీడిపప్పు నెయ్యి పడుతుంది. మీకు క్వాలిటీ కూడా బాగుంటుందండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి, పండగలకు వచ్చినప్పుడు కూడా ఎక్కడి నుంచో పాపం కజ్జికాయ లేకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా సరే వాళ్ళ గురించి మేము పండగ కూడా షాప్కి తీసుంచి మనుషులను కూడా ఉంచి చేస్తామండి. ఈ కజ్జికాయ కొద్ది ఇంచుమించు మా చిన్నప్పటి నుంచి బాగా ఫేమస్. దాస్ గారు కజ్జికాయ అంటే బాగా ఫేమస్ అండి. కొంచెం బొంబాయి దాకా కూడా పేరుంది, మంచి పేరుంది దీనికి. పెట్టిన కానీ కూడా మాకు తెలుసు. ఇప్పుడు తాపేశ్వరం అంటే కాజాకి ఫేమస్ ఎలాగో, ఆత్రేపురం అంటే పూతరేగులు ఫేమస్ ఎలాగో, ఇలా పెనుగొండ అనేటప్పటికి గజ్జికాయ ఫేమస్ ఎలాగో. మన క్వాలిటీలోనంటే, క్వాంటిటీలోనంటే, రేట్లోనంటే అన్నింటిలో కూడా రీజనబుల్గా ఉంటుంది అన్నమాట. సూపర్ అండి. ఒకసారి తింటే మళ్ళీ ఇదే కావాలంటారు ఎవరైనా సరే. మొన్న మా అమ్మాయికి మ్యారేజ్ చేసేవాడి మా అల్లుడి గారికి పంపించాం, మళ్ళీ పంపించమన్నారు. తీసుకెళ్ళడానికి వచ్చామండి, హైదరాబాద్ పంపించాలి. మా చిన్నప్పటి నుంచి గజ్జికాయ ఫేమస్ మాకు. ఈ గజ్జికాయ అంటే మాకు వినాయక స్వీటు పూర్వం నుంచి మాకు చాలా ఇదైన గజ్జికాయ ఇది. ఈ గజ్జికాయ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చి పట్టుకెళ్తూ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అయిన గజ్జికాయ ఇది. ఎప్పుడైనా సరే క్వాంటిటీ మెయింటైన్ చేస్తే ఎవరైనా సరే ఎదుగుతారు అనడానికి, కానీ బాగుంటారు అనడానికి వీళ్ళ షాపు నిదర్శనం. మా పెనుగొండలో దొరికినట్టు గజ్జికాయ ఇంకెక్కడ టేస్ట్ ఉండదండి.
మన ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో చాలామంది సబ్స్క్రైబర్ల కోరిక మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి వినాయక స్వీట్స్లో ఈ కజ్జికాయని తినడానికి వచ్చేసాను. దీన్ని చూస్తుంటే ఎంత బాగుందో చూసారా. అంటే చాలా చోట్ల ఈ కజ్జికాయలు ఉంటాయి కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంకా పెద్ద సైజులో ఉంటాయి. కాకపోతే అవి పాకం అయితే ఉండదు, అంటే ఆ స్వీట్నెస్ అయితే ఉండదు, కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఈ తయారీ విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. గోదావరి జిల్లాలు అనగానే మనకి కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి. ఆ కొబ్బరితో అంటే ఆ కొబ్బరి కోరుతో ఈ స్వీట్ తయారు చేస్తారనమాట. ఆ కొబ్బరి కోరు అందులో మళ్ళీ బెల్లం వేస్తారు. ఆ బెల్లం వేసి చక్కగా దీన్ని ఇలా స్వీట్గా మంచి చక్కని స్వీట్గా తయారు చేస్తారు. ఈ పెనుగొండ ప్రాంతంలో 50 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయ్యింది. 50 ఏళ్ల క్రితం కాళిదాస్ గారు అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు ఇది. అప్పటి నుంచి కూడా ముందుగా ఆయన ఒక్కరే చేసుకునేవారు. ఆయన భార్య వాళ్ళు మాత్రమే. చిన్న బండి మీద స్టార్ట్ అయిన స్వీట్ ఇది. తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి హయాం వచ్చేసరికి దీన్ని ఇంకా డెవలప్ చేసి ఖండాంతర ఖ్యాతిని దాటించారు. అంటే చాలా చోట్లకి ఈ స్వీట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చాలా చిట్టిగా చాలా బాగుంది, క్యూట్గా. ఈ కజ్జికాయల్ని నేను గతంలో తిన్నాను కానీ ఎంత స్వీట్నెస్ అయితే లేదనమాట. ఇందులో వీళ్ళైతే ఈ జీడిపప్పు కూడా యాడ్ చేశారు. ఈ జీడిపప్పు అలాగే బయట పాకం, చక్కగా పాకం పట్టారనమాట స్వీట్కి. కరకరలాడుతూ పైదంతా ఇది కరకరలాడుతుంది, లోపల ఆ కొబ్బరి కోరు మంచి స్వీట్గా భలే ఉంది అసలు. ఖచ్చితంగా పిల్లలు పెద్దలు ఏ వయసు వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇష్టపడతారనమాట, అంత బాగుంది. ఇలా తింటూ పోతే ఎన్నైనా తినొచ్చు హ్యాపీగా. షేప్ కూడా చాలా చక్కగా, చాలా స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉందన్నమాట. చూసారా ఈ స్వీట్లో ఈ కొబ్బరి కోరు, జీడిపప్పు చక్కగా ఉంది. కొబ్బరి కోరు బెల్లంతో తయారు చేసిన కొబ్బరి కోరు అనమాట. ఓవరాల్గా మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా సూపర్ అన్నమాట. డౌట్ ఏం లేదు టేస్ట్ విషయంలో. ఇది ఓవరాల్గా పెనుగొండ వినాయక స్వీట్స్లో కజ్జికాయ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.